హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి ఆలు ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతోటి అందరికీ నచ్చే బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ ఆలుపై అన్నం కానీ, సాంబార్ రసం కానీ, పెరుగన్నంతో అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి హోమ్ మేడ్ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. 5 నిమిషాల్లో ఆలు ఫ్రై. దీని గురించి ప్రాసెస్ చెప్తున్నానండి. మనం ఫస్ట్ తాలింపు వేసేసుకొని ఆనియన్స్, చిల్లీస్, అలానే పసుపు, సాల్ట్ వేసేసుకొని బాగా వేయించుకున్నాక ఆలూని కూడా వేసేసుకొని బాగా వేయించుకున్నాక ఇందులోకి ఒక పేస్ట్ వేసానండి, గ్రీన్ కలర్ పేస్ట్. అదేంటదంటే పచ్చిమిర్చి, ఆనియన్స్, అలానే అల్లము, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని పేస్ట్ పట్టుకొని ఇప్పుడు ఇందులో వేసుకున్నానండి. ఆ గ్రీన్ కలర్ పేస్ట్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనము డైరెక్ట్గా ఇలా కటింగ్ చేసి వేసేసుకున్నామంటే పిల్లలు తీసేసి పక్కన పెట్టేస్తారు. అందుకని ఇలా పేస్ట్ చేసుకొని ఫ్రై అనేది టేస్ట్గా ఉంటుంది. అలానే ఇప్పుడు కొంచెం మగ్గించుకున్నాక కారం 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్ ఫైనల్గా కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే మనకి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి రైస్ తీసేసుకొని రసం పోసేసుకొని ఇలాగ ఆలు ఫ్రై వేసుకొని నంచుకొని తినండి. ఎంత టేస్టీగా ఉంటుందో పిల్లలు కూడా లైక్ చేస్తారు. మీ ఇంట్లో ఆలు ఫ్రై ఎలా చేస్తారు? మీ స్పెషల్ టిప్ను కామెంట్లో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.